వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళన. నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఐ గిరిజన సమాఖ్య ధర్నా. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల ధర్నా. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో హెల్మెట్ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్. వాహనదారులకు అవగాహన. పత్రాలు లేని 20 వాహనాలు సీజ్. ఇక డీటెయిల్స్ కెళ్తే ఆదిలాబాద్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ రాములు సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం దుందుబి వాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాగులపై చెక్ డ్యాం నిర్మించి రైతులకు సాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పద్మావతి, డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, గ్రామ సర్పంచ్, మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పీఎస్సీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ ప్రవీణమ్మ మేడం గారికి, సుజాతమ్మ సర్పంచ్ మేడం. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభమైన తర్వాత ఈ చెక్ డ్యామ్ లో కూడా కొంచెం ప్రాధాన్యత తగ్గింది. అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనము అధికంగా పంటలు పండే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ చెక్ డ్యాంల ద్వారా వేస్ట్ గా పోయేటువంటి నీటిని మనము భూగర్భంలో దాచుకుంటే అది భవిష్యత్తులో మన పంట పొలాలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఈ చెక్ డ్యాములు అనేది. ఒకప్పుడు వాటర్ షెడ్ అని, ఒకప్పుడు ఇంకా పొలాల్లో ఉన్నటువంటి కాలువలకు వాలు కట్టలు లేక అవన్నీ కట్టేటువంటి పరిస్థితి ఉండే. మనకు ముఖ్యంగా ఈ దుందుబి నది మీద ఈ చెక్ డ్యాములు నిర్మాణం చేసుకుంటే దీని ద్వారా ఇక్కడ ఒక 2-3 కిలోమీటర్లు, కిందికి ఒక 2-3 కిలోమీటర్లు ఈ నది ఒడ్డున అటువైపు ఇటువైపు ఉన్నటువంటి పంట పొలాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. రైతు ఇలా ఎవరికి లేని ఆలోచన ఈ దేశంలో మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆలోచన మేరకే ఈరోజు మనం వ్యవసాయం నడుస్తుంది. వ్యవసాయం నడిచింది వెనకటి కూడా మనం నడిపించేది. మన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 160% వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. ఆ వ్యవసాయమే మనకు ఆధారం. ఈ ఒడ్డున మాత్రమే వరిసేలు కనపడది. ఇక్కడి పక్కన అక్కడి పక్కన మిగతా ప్రాంతంలో ఎక్కడ కూడా పచ్చదనం లేకుంటుండే. ఈ కాలంలో వరి నాటేదంటే ఈ ఒడ్లో పోడితే, ఇప్పుడు నీవు ఎక్కడిసినా పచ్చదనమే, ఎక్కడిసినా ఏదో ఒకటి పంట. ఇప్పుడు మొత్తం పల్లి లేదా ఇంకో మిరప, ఏవో కూరగాయలు, ఇవన్నీ కూడా ఎక్కడిసినా కూడా పచ్చదనంతోనే మన రాష్ట్రం ఈరోజు కనిపిస్తుంది. దానంటే ముఖ్యమంత్రి గారు. మరి నాడు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి చిన్నప్పుడు ఒక ఫోటోతో పడుకో 3 గంటల టైం ఉండే చేసుకోండి అని చెప్పిన. నమస్తే.
ఇక గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూములని గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ డిమాండ్ చేశారు. గిరిజన సమాఖ్య సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాలో ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం గిరిజనులు గత 80 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా కూడా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టయినా లేదన్నారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పిన ప్రకటించిన ముఖ్యమంత్రి వెంటనే పట్టాలివ్వాలని, భూమిలను నిరుపేద గిరిజనులకు 3 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య నాయకులు అబ్దుల్లా, సోనేరావు, నాగోరావు, చిన్ను పటేల్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు సౌకర్యం అందించాలని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో ఏవో గారికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జిఎస్ నారాయణ, కుంటాల రాములు, శంకర్, లక్ష్మణ్, గిరిజన సమాఖ్య నాయకులు మెస్రం కాంతారావు, వెడమ లక్ష్మణ్, తుక్కారాం, అమృతరావు, దాదాపు 100 మంది గిరిజనులు పాల్గొన్నారు. అదేవిధంగా సిపిఐ కూడా 1964 నుంచి 69 వరకు పోరాటాలు చేసి 1,00,000 ఎకరాలు కోత్రాని, గుంటూరు, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతంలో పోరాటాలు చేసి గిరిజనులకు 1,00,000 ఎకరాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏమంటుందంటే కేసీఆర్ ప్రభుత్వము నేను గిరిజనులకు ఓడు వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి పట్టాలు ఇస్తానని చెప్పడం జరుగుతుంది. నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులకు కానీ, మండల నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే మా ఆదివాసులకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇవాళ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందుగా ధర్నా మేము చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం దళితులకు కానీ, గిరిజనులకు కానీ 3 ఎకరాల భూమి ఇస్తామని ఇక్కడ నిర్మల్ జిల్లాలో సమావేశం పెట్టినప్పుడు లక్షల ప్రజల ముందు ఈ విషయం కన్ఫర్మ్ చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అని ఇంతవరకు ఆదివాసులకు ఏమి న్యాయంగా చేసింది ఇంతవరకు లేదు. అంతా చెప్పుడు మాటల మీదనే జరిగిపోతున్నాయి. డబుల్ బెడ్రూములు ఆదివాసులకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని ఈ విధంగా ఇక్కడ ప్రతి జిల్లాలో ఉండి నేను కంపల్సరిగా సర్వేలు చేపిస్తానన్నాడు. ఇల్లు కూడా చేపిస్తానని, లోన్ లేని వానికి లోను నేను ఖచ్చితంగా చేసి ఇస్తామని ఈ విధంగా కేసీఆర్ సర్కార్ మాట్లాడి అందరి ముందుగా కన్ఫర్మ్ చేసింది. కాబట్టి ఇది అవుత మాటల మీదనే కోరుకుంటూనే పోతుంది. కేసీఆర్ సర్కార్ ఎక్కడ ఇచ్చింది లేదు, తెచ్చింది లేదు. మాకు 20 సంవత్సరాల నుండి మూడు భూములను వ్యవసాయం చేసి భూములకు సర్వేలు చేపించి పట్టాలు ఇచ్చి బ్యాంకు రుణాలు కల్పిస్తాయని ఈ విధంగా కేసీఆర్ సర్కారు ప్రతి సమావేశంలో మాట్లాడారు. కానీ అన్ని మాటల మీదనే అన్ని కోరుకుంటూ పోతున్నారు. కానీ ఎవరికి నయం చేసింది లేదు. మాటలే నయం జరుగుతుంది కానీ పనులు అయితే నయం జరుగుతలేవు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసులం అందరం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందుగా వచ్చి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మాకు తాగే నీళ్లు కూడా సరిగా పల్లెటి ఊళ్ళకు, ఆదివాసీ గూడలకు సరిగా నీళ్లు అందరం రావడం లేదు. ఎందుకంటే ఎక్కడి పైపులు అక్కడనే బోర్లవాడి ఉన్నాయి. ఎవరే మా ఆదివాసీ గ్రామంలోకి వచ్చి చెకప్ చేసే వాళ్ళు ఏ నాయకులు లేరు. కాబట్టి ఇవాళ కేసీఆర్ సర్కార్కి మేము ఇవాళ ఈరోజు కన్ఫర్మ్ చేస్తున్నాం. కంపల్సరిగా మీరు ఏ విధంగా మాకు ఆదివాసులకు ఇస్తామని ఇక్కడ నిర్మల్ జిల్లాలో సమావేశంలో చెప్పారు. ఆ భూముల విషయం గురించి కూడా మీరు సర్వేలు చేపియాలి, పట్టాలు చేపియాలి, బ్యాంకు రుణాలు కూడా మాకు కల్పించాలని మేము కేసీఆర్ సర్కార్ని కోరుతున్నాం. మీరు చేయకపోతే సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా నిర్మల్ సిపిఐ ఈరోజు పిలిపించింది ధర్నా చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు. ముఖ్యంగా గిరిజనులు గత 40 సంవత్సరాల నుండి వారు ఓడు భూమికి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా పోరాటాల ద్వారానే బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతన ఒప్పందాన్ని పెంచుకున్నామని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్ది రాములు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వివిధ బీడీ కంపెనీలో పనిచేస్తున్న బీడీ ఫ్యాక్టరీలు, గంప చార్టర్లు, టేకేదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు సిద్ది రాములు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు అదనంగా వేతనాలు చెల్లించాలని కంపెనీ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చామన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుని పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో బీఎల్టీయూ జిల్లా అధ్యక్షుడు ముద్రకోల ఆంజనేయులు, బాలరెడ్డి, అంజాగౌడ్, భూషణం జనార్దన్ ప్రభాకర్, నరసయ్య, శ్రీనివాస్, బాలయ్య, రవి, బల్లక్కి, లత, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఐక్యత ప్యాకర్ బట్టి టేకర్ల ఐక్యత BLTO లాక్డౌన్ ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రకటించినాయో ఆ లాక్డౌన్ కాలానికి వేతనాలు ఇవ్వాలనేది మొట్టమొదటిగా మార్చి 28వ తారీఖు నాడు మన యూనియన్ నిజామాబాద్ DCLకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో కరోనా సమయంలో బంద్ ఉన్నటువంటి రోజులకు వేతనాలు కట్టివ్వాలనేది, బీడీ కార్మికులకు 5,000 రూపాయలు, బీడీ ప్యాకర్లకు టేకేదారులకు 20,000 అదనంగా ఇవ్వాలనేది అట్లా మార్చి 28వ తారీఖు నాడు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ చర్చలల్లో ఎట్టకేలకు ఇచ్చినటువంటి 6,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాము అనేది ఒప్పందం జరిగింది. ఎక్కడైతే ఏ కంపెనీలు అయితే పట్టుకోలేరో ఆ కంపెనీలో మళ్ళీ తిరిగి అడగమనేది ఒప్పందం జరిగింది. ఏదేమైనా కరోనా సమయంలో బీడీ ప్యాకర్లకు 6,000 రూపాయలు ఈ డిసెంబరు బటువాడా ఎప్పుడైతే జనవరిలో వస్తుందో ఆ జనవరి బటువాడాలో పెరిగిన వేతనాలతో పాటు 6,000 ఇస్తామనేది అంగీకారం కుదిరింది. ఇది మన తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం మొదటిగా విజయం సాధించినటువంటి విషయం. ఇక రెండవది బీడీ ప్యాకర్లకు వేతనం. ఇవాళ బీడీ పరిశ్రమ మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టినటువంటి ఆంక్షలు, GST రకరకాల ఆంక్షల మూలంగా ఇవాళ బీడీ పరిశ్రమలో పనిచేసే బీడీ కార్మికులకు కానీ ప్యాకర్లకు కానీ టేకేదారులకు ఇవాళ పని దినాలు తగ్గింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులు నడుస్తున్న కంపెనీలు ఉన్నాయి, 10 రోజులు నడుస్తున్న కంపెనీలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీడీ పరిశ్రమలో పట్టుకొమ్మలాగా ఉన్నటువంటి బీడీ ప్యాకర్లకు టేకేదారులు ఇవాళ 1000 బీడీలు చేస్తేనే వాళ్ళ కమిషన్ వస్తుంది. 1000 బీడీలు మన సెంటర్లకు వస్తేనే మనకు పని దొరుకుతుంది. బీడీ ప్యాకర్లు, పీస్ వర్కర్లు మరి వాళ్ళ పని దినాలు తగ్గినాయి కాబట్టే మనకు మెరుగైన వేతన ఒప్పందం జరగాలనేది మన చర్చలలో చర్చ చేసిన తర్వాత ఒక మెరుగైనటువంటి వేతన ఒప్పందం అమలు చేయకపోతే అవసరమైతే మేము సమ్మెలోకి వెళ్తామనేది మన యూనియన్గా మనం వాయిస్ చెప్పిన తర్వాత గత్యంతరం లేని స్థితిలో యజమానులు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు వ్యవసాయానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పాల్గొని సత్యనారాయణరావు, PCC ఆర్గనైజింగ్ సెక్రటరీలు రహమత్ హుస్సేన్, సమ్మద్ నవాబ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి మంతనాల పేరుతో చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది. కానీ ఇంతవరకు కూడా మోడీ గారు ఆయన చేసినటువంటి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా
రైతులు కూలుకున్నారు. ఆ బిల్లును రద్దు చేయాలన్న ఆలోచన లేని పక్షాన ఏఐసిసి పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము రైతు కొనుగోలు కేంద్రాలను రద్దు చేసినందుకు నిరసనగా రైతులకు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఎంత మనం అరిచినా గీపెట్టినా ఎన్ని సమ్మెలు చేసినా నిరసన ప్రదర్శనలు చేసినా కూడా ఇటు మోడీకి కానీ ఇటు కేసీఆర్ కానీ ఇది అరణ్య రోదనగా మిగిలిపోతూ ఉన్నది. మరి దయచేసి ఒక్కసారి మీరు తీసుకొచ్చినటువంటి బిల్లులను మీరే ఒకసారి చదివి చూడండి. వాటిని రద్దు చేయాలని కోరుతా ఉన్నాము. కొనుగోలు కేంద్రాలను, మండీలను, వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసే కార్యక్రమంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఉన్నాయి కాబట్టి అవి రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. రేపు కార్పొరేట్ సంస్థలకు రైతులు గులాంగిరి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మోడీ గారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి, మీరు తీసుకొచ్చినటువంటి బిల్లులు రైతులకు ఉరితాలు కాకముందే మీరు వాటిని రద్దు చేయాలని కోరుతాం. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారాలని డిమాండ్ చేశారు. నూతన పీఆర్సీలో, ఎస్జీటీలో మరియు ఎస్సీల మధ్య వేతన అంతరాయాన్ని తగ్గించేలా ఎస్జీటీల ప్రారంభ వేతనాలు పెంచాలని, పీఆర్సీ విధానం రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 63% ఫిట్మెంట్తో పీఆర్సీ మీ వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం జాతీయ ఉపాధ్యక్షులు వెంకట్రావు, టీపీయూఎస్ జిల్లా అధ్యక్షులు రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ కుమార్, రవీంద్రనాథ్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, జిల్లా మహిళా కార్యదర్శి అరుంధతి, సంధ్యారాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలపైన ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నిరసనగా ఈరోజు ధర్నా చేశారు రాష్ట్ర స్థాయిలో. అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా చౌక్లో ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయ సమస్యలపైన ముఖ్యంగా పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించడం లేదు. కాలయాపన చేయడానికి మాత్రమే ఈరోజు కమిటీలు వేశారు. ఈరోజు పీఆర్సీ వేసింది 2018లో పీఆర్సీ కమిటీ వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ మొన్నటిసారి ప్రభుత్వం ఈ రిపోర్ట్ పైన మళ్ళీ ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే ప్రభుత్వం వేసిన కమిటీ పైన ప్రభుత్వానికి నమ్మకం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయుల యొక్క సమస్యలపైన అనేక సందర్భాల్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. అది పీఆర్సీకి సంబంధించి, బదిలీలు, పదోన్నతులకు సంబంధించి, అదేవిధంగా పండితులకు సంబంధించినటువంటి సిపిఎస్కి సంబంధించినటువంటి విషయం, మోడల్ స్కూలు, కేజీబీ, ఇట్లా అనేక సమస్యలపైన మనం గతంలో ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దానిపైన స్పందించని కారణంగా రాష్ట్ర సంఘము 4 దశల యొక్క కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. 4 దశల్లో మండల స్థాయిలో నిరసన ప్రదర్శనలు, అదేవిధంగా డివిజన్ స్థాయిలో బైక్ ర్యాలీ, అదేవిధంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఈ ఇప్పటికైనప్పటికీ కూడా గతంలో తను ఇచ్చినటువంటి హామీల మేరకు, ఏదైతే గతంలో 2019 ఎన్నికలకు వెళ్ళడానికి ముందే ప్రభుత్వము పీఆర్సీ కమిటీని ప్రకటించడం జరిగింది. ఆ పీఆర్సీ ద్వారా వెంటనే ఫిట్మెంట్ ఇచ్చేసి ఇస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఐఆర్ కోసం కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు, అందుకని 3-man కమిటీ వేయడం జరిగిందని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మన పిల్లల భవిష్యత్తు బంగారం అవుతామని భయం అవుతుందని చెప్పేసి సకలన సమ్మెని రోడ్ల మీద ధర్నాలు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులు తమ విధులను బహిష్కరిస్తున్న ఫలితంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన ఉద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తు బంగారమయమవుతుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నిధులు పక్కదారి పట్టకుండా సద్వినియోగం అవుతామని చెప్పేసి కలలు కన్నాం. కానీ ఎలాంటి మన పిల్లలకు ఉపాధి అవకాశాలు లేకుండా రెండవసారి సీఎంగా ఎన్నికైన వెంటనే ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడేటప్పుడు ప్రపంచంలో 1% మాత్రమే ఉద్యోగులు ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా 1% మంది ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలకు కల్పించాల్సిన అవసరం లేదు అని చాలా నిగర్విగా మాట్లాడడం జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో వడ్డెర కులస్తుల ఆరాధ్య దైవం వడ్డే ఓబన్న 214వ జయంతి నిర్వహించారు. కొత్తకోటలోని
బీపీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ నియోజకవర్గ స్థాయి వడ్డర చైతన్య సదస్సుకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు. శ్రీలంక గారి వారికి సహకరించిన భూమయ్య గారు అందరూ యాక్టివ్గా ఉన్న లీడర్లు 2014లో మీ అందరి సహకారంతో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్నాం. 14 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే 100కు 100% మీరు కోరినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. ఎందుకు ఈ మాట చెప్తుందంటే పోయిన అసెంబ్లీ సెషన్లో 2-3 సార్లు అంటే బయటికి చెప్పలేదు మేము పేపర్గా, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి గారి మధ్యలో ఈ కులానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలి, ఏం చేస్తే బాగుంటుందన్న చర్చ లోపల జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు డిఫరెంట్. అదేవిధంగా ఒక కులానికి సంబంధించిన వాళ్ళకి ఏం కావాలనేది చాలా మంది అడుగుతున్నారు. అతి త్వరలోనే ఒక శుభవార్త వింటాం. ఆ శుభవార్త మీ అందరికీ మంచి జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఉన్న వాళ్ళమందరం కూడా ఉద్యమ కాలంలో ఒక తాటిపైకి ఎక్కొచ్చినామో ఈ రోజు కూడా అందరం ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. మీ సమస్యలు తీర్చడానికి నా చాతురైన గారికి చాలా మంది చెప్పారు. నా లెవెల్లో ఉన్న కాడికి 100% చేస్తారు. దాన్ని మోమాటం వెళ్ళదు. నా రిప్రజెంటేషన్ ఎక్కడ ఉండాలో, ఎక్కడ మంత్రులకు చెప్పాలో, ఎక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్పాలో తప్పనిసరిగా మీ తరఫున 100% నా ప్రయత్నం ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. ఆపరేషన్ కానీ మిగతా ఏం కానీ ఇప్పుడు అంత మొదలైన చిన్నగా బ్రహ్మాండంగా పార్టీకి సంబంధించిన వ్యక్తే గౌతమ గారికి వాళ్ళ అటాచ్మెంట్ ఉన్న వ్యక్తే 100% ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ కులానికి సంబంధించిన వాళ్ళను ఎలివేట్ చేసే సందర్భంగా నా సహకారం 100% ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. 500 మెజార్టీ వస్తే 2018లో మీ అందరి ఆశీర్వాదం బట్టి అది 37,500 మెజార్టీ వచ్చింది. అందుకే మా వంతు పని 24 గంటలు ఎక్కడ అవకాశం ఉన్నా తప్పనిసరిగా నా సహకారం అందిస్తాను. ఎన్నిసార్లు వచ్చిన వాళ్ళు పాపం ఇలా వెంకటరామన్న మాట కూర్చుంటారు. నాకు మీరందరికీ తెలియదు అనుకున్నా వడ్డేపల్లి గురించి, ఆ ఇళ్ళ గురించి మాట్లాడుకుంటా అన్న ఎంత బ్రహ్మాండంగా కట్టినా ఊరే కొత్తగా వడ్డేపల్లిలో కట్టినాడు. ఆడపిల్లలందరూ వచ్చారు. ఒకటిగా 4-5 సార్లు వచ్చి మాకు ఇల్లు కావాలి. అంతకుముందు మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళకి నిజంగా తాగడానికి ఆ ఊళ్ళో ఇబ్బంది, చాలా తాగడానికి నీళ్లు లేకుండా ఇమ్మీడియట్గా బోర్ వేస్తే బోర్ కొట్టేది పైప్ లైన్ వేయించేసినాం. ఫస్ట్ అది చేసినాం. అప్పటి నుంచి ఆ ఊరు కూడా అవుట్లెట్గా కేసీఆర్ గారు ఎంబడి నడుస్తూ ఉంది, మా ఎంబడి వస్తూ ఉంది. ఊరికి వచ్చినప్పుడు అడిగినాం, పాత ఇల్లు సార్ ఎప్పుడో కట్టుకునేవి పెంకులన్నీ పోయి మేము ఉండడానికి లేని పరిస్థితి అని. నేను వాళ్ళకి చెప్పిన, నేను వచ్చి ఒకసారి చూస్తానని చెప్పిన.